హలో ఫ్రెండ్స్, మెటామాస్క్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, అందులో సిద్రా వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి, చేసిన తర్వాత మన సిద్రా కాయిన్స్ ఎలా హోల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మెటామాస్క్ అని సెట్ చేసి యాప్ ఈ విధంగా ఉంటుంది, ఇన్స్టాల్ చేసి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అకౌంట్ ఓపెన్ చేసే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టెప్. ఓపెన్ పై క్లిక్ చేయండి. మనం చేసేది మెటామాస్క్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ న్యూ వాలెట్ పై క్లిక్ చేయండి. పర్మిషన్స్ అన్ని ఇవ్వండి. ఐ అగ్రీ. పర్మిషన్స్ యాక్సెప్ట్. బాక్స్ టిక్ మార్క్ చేయండి. యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీరు మెటామాస్క్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండిట్లో సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మొబైల్లో సేవ్ చేసుకోకండి, రాసి పెట్టుకోండి. ఎక్కడన్నా క్రియేట్ ఏ పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. అన్నిటి స్టార్ట్ అని నొక్కండి. ఇప్పుడు మీరు ఇందాక క్రియేట్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఇవ్వండి, కన్ఫర్మ్ చేయండి. టాప్ టు రివ్యూ యువర్ సెక్యూరిటీ రికవరీ ప్రాసెస్ రివ్యూపై క్లిక్ చేయండి. ఇలా ఒక 12 వర్డ్స్ అనేది మీకు ఇస్తారు. ఈ వర్డ్స్ అనేది చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాతనే కంటిన్యూపై క్లిక్ చేయండి. అంతవరకు క్లిక్ చేయమాకండి. ఈ 12 వర్డ్స్ ఎవరికి షేర్ చేయమాకండి, మొబైల్లో కూడా సేవ్ చేసుకోమాకండి. ఒకవేళ ఈ 12 వర్డ్స్ అనేవి ఎవరికైనా షేర్ చేస్తే మాత్రం మీ ఇందులో ఉన్న కాయిన్స్ అనేవి హ్యాక్ అయిపోతాయి. ఒకవేళ యాప్ డిలీట్ అయినా, ఒకవేళ మొబైల్ అయినా మళ్ళీ మనం అకౌంట్ రికవర్ చేయవచ్చు ఈ 12 వర్డ్స్ ద్వారా. ఈ 12 వర్డ్స్ మనం రాసి పెట్టుకోవడం ద్వారా మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేసి ఈ 12 వర్డ్స్ అనేది అక్కడ ఏంటి రికవరీపై క్లిక్ చేసి ఈ 12 వర్డ్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ రికవరీ అవుతుంది అకౌంట్. తర్వాత రాసుకుందామని కాపీ చేసి మాత్రం మొబైల్లో మాత్రం సేవ్ చేసుకోమాకండి. ఒకవేళ మొబైల్ హ్యాక్ అయితే మాత్రం మొత్తం పోతాయి కాయిన్స్ అని. ఫస్ట్ పెన్ను పేపర్ మాత్రం తీసుకొని మాత్రం రాసుకోండి. అంతవరకు కంటిన్యూపై క్లిక్ చేయమాకండి. రాసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇలా ఈ విధంగా మళ్ళీ 12 బాక్స్ వస్తాయి. ఇవరాక మనం సీరియల్గా 1 to 12 దాకా రాస్తున్నాం కదా, అలానే ఆర్డర్లో 1 to 12 దాకా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంప్లీట్ బ్యాకప్ పై క్లిక్ చేయండి. ఇది అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది మాత్రమే వీడియో చేశాను, ఎందుకంటే ఈ వర్డ్స్ అందరు చూస్తారు కాబట్టి నేను ఈ అకౌంట్ వాడను. ఎలా ఓపెన్ చేయాలనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసిన అంతే.
సీరియల్గా ఇచ్చిన తర్వాత కంప్లీట్ బ్యాకప్పై క్లిక్ చేయండి. ఇలా ఈ విధంగా అన్ని వర్డ్స్ ఆర్డర్లో పెట్టిన తర్వాత కంప్లీట్ బ్యాకప్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత డన్ అని క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్స్, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డన్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు మెటామాస్క్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులో సెద్రా వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఈథీరియం గుర్తుంది చూసారా, దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత సెలెక్ట్ ఏ నెట్వర్క్ అంటే కింద యాడ్ ఏ కస్టమ్ నెట్వర్క్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెట్వర్క్ నేమ్ సెద్రా చైన్, ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాగ్రత్తగా చేసుకోండి. సెద్రా చైన్ అని కొట్టండి. ఆర్పిసి యూఆర్ఎల్, నెక్స్ట్ కాపీ చేసుకొని యాడ్ ఆర్పిసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఆర్పిసి నేమ్ కూడా సెద్రా చైన్ అని కొట్టండి. మళ్ళీ యాడ్ ఆర్పిసి నేమ్ చైన్ ఐడి, నెక్స్ట్ 97453 97453 ఎంటర్ చేయండి. సింబల్ సెద్రా, క్యాపిటల్ ఇవ్వండి అన్ని. బ్లాక్ యూఆర్ఎల్ లింక్ కాపీ చేయండి. మళ్ళీ పేస్ట్ చేయండి. యాడ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ బటన్పై క్లిక్ చేయండి. సెద్రా చైన్ వాజ్ సక్సెస్ఫుల్ యాడ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈథీరియం సింబల్పై క్లిక్ చేయండి. ఇక్కడ సెద్రా చైన్ అకౌంట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది, దీనిపై క్లిక్ చేయండి. గాట్ ఇట్పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సెద్రా వాలెట్ అనేది, ఇప్పుడు సెద్రాపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత సెండ్ రిసీవ్డ్, మనం ఎవరికైనా సెండ్ చేయాలంటే సెండ్పై క్లిక్ చేసి వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. వాళ్ళది ఎవరికైతే సెండ్ చేస్తామో. ఒకవేళ మనకు కావాలి, మళ్ళీ ఎవరైనా పంపించాలనుకుంటే మన వాలెట్ అడ్రస్ రిసీవ్డ్పై క్లిక్ చేయండి. కాపీ ద అడ్రస్, దానిపై క్లిక్ చేయండి. అడ్రస్ కాపీ అవుతుంది, వాలెట్ అడ్రస్. ఈ అడ్రస్ ఎవరికైనా పంపిస్తే మనకు కాయిన్స్ అన్నీ సెండ్ చేస్తారు. ఇక్కడ 0 సెద్రా అని ఉంది. ఇక్కడ ఎన్ని కాయిన్స్ పంపిస్తారో అన్ని ఇక్కడ సెద్రా చూపెడుతుంది, అన్ని కాయిన్స్ చూపెడుతుంది. ఇక్కడ ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.